ఒకసారి రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేసింది. ఈ విషయాన్ని మీరు గమనించండి. మళ్ళీ చెప్తుంది, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చాక, నిర్దిష్టమైన హామీ ఇచ్చాక రేవంత్ రెడ్డి గారు తన మాటకు కట్టుబడి ఉంటే, తన మాటకు విరుద్ధంగా ప్రవర్తించకపోతే ఈరోజు మళ్ళీ మనం రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. మనం రేపు చేలో హైదరాబాద్ పెడుతున్నామన్నా, ఫిబ్రవరి 7న లక్షల డబ్బులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నామన్నా దానికి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంకోరు కారణం కాదు. ఈ విషయం నేను అంటున్నానంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి నేను వ్యతిరేకం కాదు కదా, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు కదా. నేను ఏ వ్యక్తికి వ్యతిరేకం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వ్యక్తిగతంగా నేను ఎందుకు వ్యతిరేకం ఉండాలి? ఒక వ్యక్తికి, ఒక ముఖ్య